హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రఫుల్ కేక్ ఎలా చేయాలి అని. సేమ్ ఇది కూడా ఇది ఎమర్జెన్సీ ఆర్డర్ అండి. ట్రఫుల్ లేదు నా దగ్గర. నేను అప్పటికప్పుడు ట్రఫుల్ ఎలా చేశానంటే, విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి, చిల్డ్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని ఈ చిల్డ్ విప్పింగ్ క్రీమ్, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయిన చాక్లెట్లో వేస్తే మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ట్రఫుల్ రెడీ అవుతుందండి. ఇది ఒక టిప్. ఈ ట్రఫుల్ కేక్ సేమ్ నార్మల్గానే పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని పక్కన గ్లాస్లో హాట్ వాటర్ పెట్టుకున్నానండి, ఎందుకంటే స్ప్రెడ్డింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. చూడండి, పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నాను దాన్ని, ఇలా వేస్తున్నాను. స్ప్రెడ్ అవ్వడానికి వేడి వేడి వాటర్లో ప్యాలెట్ నైఫ్ డిప్ చేసి దాంతో స్ప్రెడ్ చేస్తున్నానండి, ఎందుకంటే స్ప్రెడ్డింగ్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇది వచ్చేసి 1 kg ట్రఫుల్ కేక్ అండి. సేమ్ ఇది కూడా మొన్న చెప్పాను కదా, ఆ సార్ ఉన్నారని, ఆ సార్ వాళ్ళే ఆర్డర్ ఇచ్చారండి. ఇది కూడా సేమ్ అట్లానే 300 kilometers తీసుకెళ్ళరు ఈ కేకు. ఈ కేక్ నార్మల్గానే చేశానండి, వెరీ స్పెషల్ ఏం లేదు, జస్ట్ ట్రఫుల్ ఎలా చేస్తున్నాను అని చూపించాను అంతే. లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేశాను. ఇది క్రమ్ కోటింగ్ వరకే నా దగ్గర రికార్డ్ అయ్యింది, ఫైనల్ పిక్ లేదు. దీని మీద నార్మల్ సోకింగ్ చేసి స్విరిల్ ప్యాటర్న్ ఇచ్చానండి. కొద్దిగా ట్రఫుల్ని మెల్ట్ చేస్తే లిక్విడ్ కన్సిస్టెన్సీలో, అంటే లిక్విడ్ గనాచ్ లాగా అవుతుంది. సో దాన్ని నేను పైనుంచి పోర్ చేసి స్విరిల్ ప్యాటర్న్ ఇచ్చాను. చూడండి, మనకి ఎక్కడైతే స్ప్రెడ్ కాలేదు, హాట్ వాటర్లో అట్లా డిప్ చేసి తీస్తే ప్యాలెట్ నైఫ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి, పైనుంచి ఇలా పోర్ చేశాను, గనాష్ పోర్ చేసి ప్యాలెట్ నైఫ్తో దాన్ని అలాగా స్ప్రెడ్ చేశాను. చేసిన తర్వాత స్విరిల్ ప్యాటర్న్ ఇచ్చానండి. నా డెకరేషన్ కూడా కొన్ని చేసి పెట్టుకున్నాను ఇది సెట్ అయ్యేలోపు. హార్ట్ ఒకటి, ఫ్లవర్స్ ఒకటి, ఫ్యాన్ ఒకటి, రకరకాలు అలాగా, అంటే నాకు కావాల్సిన విధంగా నేను చేసుకున్నాను. ఈరోజుటి వీడియో ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.